P set 1, 2. So we should find P cross P cross P. Should find P cross P cross P. So first we find P cross P. Right? What is the value of given P? P cross again P. Cross products are 1, 1. 1 is 1 is second element. 1, 2. So next 1 అయిపోయిందా 2 తీసుకోండి 2, 1 and 2, 2. సో రెండు సార్లు కార్టేషియన్ ప్రోడక్ట్ P క్రాస్ P చేసాము. సో అడిగింది ఏంటి P క్రాస్ P కి వచ్చింది ఏంటి ఇక్కడ ఇదంతా ఒకసారి రాద్దాం. సెట్ ఆఫ్ 1, 1, 1, 2, 2, 1, 2, 2. So right. Cross again. So P means 1, 2 set. సో ఫస్ట్ ఇది ఎట్లా చేయాలి ఒకసారి చూడండి. ఈ ఆర్డర్ పేరునంతా ఒక ఎలిమెంట్గా తీసుకోండి. ఈ ఎలిమెంట్తో క్రాస్ చేయండి. సో ఇది నెక్స్ట్ అదే ఎలిమెంట్తో సెకండ్ వన్. అర్థమైంది? అలాగా ప్రతి ఆర్డర్ పేరుని చేసుకుంటే రావాలి ఆ రెండు ఎలిమెంట్స్తో. సో రైట్ చూడండి 1, 1, సో అందులో అంటే ఫస్ట్ ఎలిమెంట్ 1. సో 1, 1, అందులో సెకండ్ ఎలిమెంట్. అంటే ఈ ఆర్డర్ పేరు తీసుకొని దీంతో సింప్లిఫై చేశాను. నెక్స్ట్ సో ఫస్ట్ ఆర్డర్ పేరు అయిపోయింది 1, 2, 1. నెక్స్ట్ 1, 2, 2. నెక్స్ట్ ఈ ఆర్డర్ పేరు కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ పేరు 2, 1, ఈ ఫస్ట్ ఎలిమెంట్ 2, 1, సెకండ్ ఎలిమెంట్ 2. సో తర్వాత థర్డ్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ 2, 2, ఈ ఫస్ట్ ఎలిమెంట్ 2, 2 లాస్ట్ ఎలిమెంట్ 2, 2. సో దిస్ ఈస్ ద P cross P. డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆర్డినరీ క్వశ్చన్స్ కాదు. 2025-26 సంబంధించిన గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ నుంచి 80-90% మీ పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా తరువుగా ప్రిపేర్ అవ్వండి. సో అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి మీ ప్రిపరేషన్లో మన ఛానల్లో చేసినటువంటి వీడియోస్ కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటూ